ఏమిటి దైవ రహస్యము? ముఖ్యంగా మనిషికి యోచన, ఆలోచన ఇది మొదలు పెడుతుంది. బాల్యంలో అవగాహన కుదరదు, కానీ మధ్య వయస్సు వచ్చినప్పుడు మాత్రము అవగాహన వస్తుంది. నా పూర్వజన్మమేమి, ఈ జన్మమేమి, రాబోయే జన్మమేమి, ఇవేమీ మనకు తెలియదు. తెలిసినవాడు చెప్పడు, కొలిచేవాడు కనపడు. ఇది మానవుని సమస్య. సరే, తను ఈ యొక్క చక్రంలో తగులుకొని ఉన్నాడు. ఏం చక్రము? ముఖ్యంగా ప్రతి మనిషి కూడా కుటుంబ చక్రం తగులుకొని ఉంటాడు. కాబట్టి ఈ చక్రం నుంచి దాటుకొని పోయేదానికి లేదు. ఇది ఒక యోచన. ఆలోచించి చివరకు మనము చనిపోవలసిందేనా అని ఒక మనిషి అనుకుంటాడు. మధ్యతరగతి మనిషి కానీ ఏ మనిషి అయినా కానీ దీనికి మనము అంతగా బాధపడచ్చు. ఈ పూర్వజన్మం గురించి అయితే మనకు తెలియదు, రాబోయే జన్మం గురించి తెలియదు. తెలిసినవాడు ఆ పరంధాముడు వ్యక్తుడే. కాబట్టి అవ్యక్తాని భూతాని వ్యక్తాని మధ్యా భారత. అవ్యక్త నిర్ణన్యేవ తత్ర కా పరివేదన. ఇదే కదా ఆ గీతాచార్యుడు బోధించింది. పూర్వజన్మం గురించి మనకు తెలియలేదు. అరే ఏదో జన్మం ఎత్తినాము, అనుభవిస్తున్నాం. మళ్ళీ రాబోయే జన్మ గురించి కూడా మనకు తెలియవదు. కాబట్టి గీతాచార్యుడు దీనికి మనం యోచించవాలి. జరిగే కర్తవ్యాన్ని మనము చూసుకోవాలి, కానీ మిగతా ఏది పట్టించుకోకూడదు. ముఖ్యంగా అందుకే కదా గీత అవ్యక్తాని భూతాని వ్యక్త మధ్య భారత అవ్యక్త నిధనన్యేవ తత్ర కాపరి. వద్దు, ఈ వేదనే వదిలేద్దాం. జరిగిపోయేది మాత్రం మంచిగా అనుకొని జీవిస్తాం. ఇదే మనిషికి తరుణోపాయం తప్ప మిగతా ఏది ఉండదు. కాబట్టి గీతాచార్యుని బోధన విన్నాకైనా మనము చైతన్యము కలిగి శక్తియుక్తులతో పరిభ్రమిస్తూ మన యొక్క కర్తవ్యాన్ని మనము తెలుసుకోవాలి, నడుచుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.